ద్వేషించబడతారు. ఏమంటే రాయబడి ఉంది కదండి, ప్రతి ఊరు నిజమైన వారిని దూషించేసి నిజమైన వారిని ఉలకన సలకనగా మాట్లాడేసి మన ఇష్టం వచ్చి మాట్లాడుతానంటే లేదండి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. యేసు నామములో నువ్వు అలా మాట్లాడుకుంటుంటావు, దేవుడు నడిపిస్తానే ఉంటాడు. అయితే అంటున్నాడు చూడండి ప్రియులారా, అంతవరకు సహించిన హల్లెలూయా రక్షించబడతాడు. ఈ రోజున నమ్ముతున్నావా? ఆ రక్షణ ఎందుకో కూడా సెలవిస్తుంది. వారు దేవునికి స్తోత్రం, ఈ పట్టణములలో మిమ్మల్ని హింసించినప్పుడు దేవునికి స్తోత్రం, మరియు ఒక పట్టణమును పోయిడి దేవునికి స్తోత్రం పారిపోతున్నారు. మనుష్య కుమారుడు వచ్చే వరకు నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఏ పట్టణంలో సంచారం చేస్తారు? హల్లెలూయా దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. జ్ఞాపకం చేసుకోండి ప్రియులరా. అందుకే ప్రకటనలో ఏం చెప్తున్నాడు ప్రియులరా? ఇదిగో మీరు 21లో 2వ అధ్యాయం 10వ అధ్యాయం అంటాడు, ఇదిగో మీరు శోధింపబడినప్పుడు అపవాది మీలో కొందరిని చెరలో వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి తెలిసి అన్నీ దేవుడికి ముందే తెలుసు. నువ్వు అపవాది పెట్టమని సూటిగా తెలుసు దేవుడికి. హల్లెలూయా. దేవుడు పెట్టని అనుకుంటున్నావు కానీ నువ్వు ఏమీ కాదు. హల్లెలూయా. సంగములతో చెప్పిన మాట, వాక్యం చెప్పిన మాట మనం వినకపోతే ఎవరమండి మనం? అప్పుడు దేవుడికి అల్లరిష్టమా? ఏమండి చెప్పండి, నిజాయితీగా చెప్పండి. మనం దేవుడికి అల్లరిష్టం అండి, లేకపోతే విస్తారమైన మాటలు ఇష్టమా? దేవునికి స్తోత్రం కలిగింది కాదు. చూడండి పిల్లరా, తర్వాత ఏం రాయబడిందంటే మీలో దేవుడు మాట, మీలో కొందరు చెరసాలలో వేయబడుదురు. ఆ 10 దినములు శ్రమ మీకు కలిగినప్పుడు మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఎప్పటిదాకా ఉండాలి? మరణం వరకు. బైబిల్ సాక్ష్యం చెప్తాం, మళ్ళీ మారిపోతూ ఉంటాం. నేను మీకు జీవ కిరీటమును ఇచ్చేదను, సంఘం చెప్పిన మాట ఆత్మ గలవాడు నా సంఘం చెప్పిన మాట ఏం చేయాలంట? దేవునికి స్తోత్రం కలిగింది. ప్రియులరా, దేవుడికి మన అందరం ఇక్కడ దేవుడికి తెలియదండి. దేవుడు కావాలని వచ్చాను. బైబిల్ చెప్పిన మాట వినకపోతే ఇంక మనం ఏ స్థితిలో ఉంటాం మీరే ఆలోచించండి. దేవునికి అన్నీ తెలుసు మనకి. దేవునికి స్తోత్రం. గోడ కూలగొట్టి గోడ పక్కన ఇట్టేసి అంత తిరుగుతేటలో మనకున్నాయి ప్రియులరా. దేవునికి స్తోత్రం కలిగి వాక్యాన్ని తీసి ఇక్కడ తీసి అక్కడ పెట్టేసి వాళ్ళు మనం దేవుడే కలకదు ఒకే సబ్జెక్ట్లో రాయించుకెళ్ళాడు. అవసరమైతే దేవుడు వాక్యాన్ని అలాగే ఎందుకు రాయబడి ఉందని కూడా అడుగుతాం మనం. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది సంఘాల్లో ఉంటారు. దేవుడు చెప్పిన మాట అయిపోయిన తర్వాత దేవుడే లెక్కలు వేసిపోకంటే ఎవరో తెలియదు అన్నటువంటి వారు కూడా ఉంటారు. మూర్ఖులు, తెలియదు కదండి. దేవుడికి స్తోత్రం. తెలుసు వాళ్ళకి. ఎప్పుడంటే వాళ్ళకైతే పాప క్షమాపణ అయితే ఖచ్చితంగా ఉండదు ప్రియులరా. దేవుడికి స్తోత్రం. ఎవరికి ఉంటుంది? ఎవరికి ఇస్తారంటే ప్రియులరా, జీవ కిరీటం నేను ఇస్తాను. నమ్మకం. నువ్వు ఎప్పుడైతే నీటి పాప తీసేసి దేవుడే చూసుకున్నానని దేవుడి కొరకు నమ్మకంగా ఉండాలి. ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి, పరిచర్యలో నమ్మకంగా ఉండాలి, పాటలో నమ్మకంగా ఉండాలి, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు నమ్మకంగా ఉండాలి. చక్కగా మనం నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. నమ్మకం లేకపోతే ఏమన్నా ప్రయోజనం ఉంటుందండి? ఓ పని చేసి ఇంటికి వెళ్ళినక్కడ అక్కడ కూడా నమ్మకంగా ఉండాలి. ఓ డ్యూటీ చేసి ఇక్కడ కూడా నమ్మకంగా ఉండాలి. ఓ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అది ఎక్కడవని ఎక్కడవని దేవుడి దగ్గర నమ్మకం ఉంటేనే ఏమిస్తాడంటారు? జీవ కిరీటం ఇస్తాడు. ఊరుకుని వచ్చేదే కిరీటం రాదు ప్రియుల. ఏమంటే సత్యాన్ని తెలుసుకోండి. దేవునికి స్తోత్రం కలిగి కాక. మంచి ప్రియులు మనం నడుచుకునే నడవడుకు, మన స్థితి, మన భక్తిని బట్టి మనకు జీవ కిరీటం దొరుకుతుంది. ఏదో రోజు చనిపోతాం, అన్ని రోజులు ఎక్కడే ఉండపోవు, అన్ని రోజులు బలమే ఉండదు, అన్ని రోజులు యాక్టింగ్ మనకు ఉండదు ప్రియుల. మనం ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ సచ్చికి దేవుడికి లోబడాలి. ఎవరికి లోబడాలండి? దేవుడికి లోబడాలి. మత్తయి రాసిన సువార్త 24 దేవుని మాట సెలవిస్తుంది. స్నేహితులారా, ఇందాం బలపరచబడదాం. ఆత్మీయ సందేశాలతో మనం ముందుకు దేవుడు చెప్పిన మాట వినినవాడు, సంఘం చెప్పిన మాట వినినవాడు ధన్యుడు అంటుంది. 24వ అధ్యాయం 13లో రాయబడిన మాట చూస్తే స్నేహితులారా, చూడండి ప్రియులారా, స్తోత్రం. పని కొంత వరకు అంతము వరకు ఆడ రక్షించబడ్డ. చూసి తప్పలు పడదామా? ఏంటంట?
పరిగెట్టి కొంచెం ఆగిపోయేది కాదు. ఇది ఫస్ట్ నేను చెప్తాను, వినాలి, వాక్యం చెప్తాను. అప్పుడు దేవునికి స్తోత్రం. సహోదరులు ఏమండి, ఎంత వరకు ఇక్కడికి వచ్చి ఒకలాగా పాస్టర్ గారు మళ్ళీ పక్కకి వెళ్ళి ఒకలాగా ఉంటే అది అంతం వరకు నమ్మకం అండి. అది చెప్పాలి. దేవుడి వాక్యం వింటున్నాం. నేను ఇందాక చెప్పాను కదా, పందిలి ఏదట బాగున్నది. అది అసలు వింటదా? ఉంటాయి అక్కడ ఉండవండి. వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆత్మీయులకి, ప్రార్థనాపరులకి మనకేంటంట, దుష్టుడు వ్యర్థమైన పంచాయతీలు మనకి కుదరవు. మనకు అనవసరమైంది. మనకేమో ప్రార్థన చేస్తున్నాం, ఆ సహవాసంలో కాదు, మనకు అంత ఆత్మీయత. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రియులారా అంటున్నాడు, అంతవరకు సహించి వాడెవడో రక్షించబడును. మరియు ఈ ఏ సువార్త అంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై. చూడండి ప్రియులారా, మళ్ళీ తర్వాత అక్కడ ఆగి తర్వాత చదువుకున్నాం. ఏంటంట, ఏమన్నాడు? దేవునికి స్తోత్రం. ఈ రాజ్య సువార్త అనే మాటను వింటే మనం ఎలా మారాలండి? దేవునికి స్తోత్రం కలిగిందాక మనం యేసునామములో మార్చబడదు గాక. అడ్డులు, ఆటంకాలు, చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసునామములో బంధించబడతాయి ప్రియులరా, గద్దించబడును గాక. నువ్వు బైబిల్లో ఇంత మంచి వాక్యాలు మనకు తగ్గుతుంటే మనం వింటలేదంటే మనం ఇటువంటి మనం వింటున్నామంటే మనం ఎంత ఆత్మీయులు. మనం వింటున్నామంటే మన నోటప్పుడు వచ్చే సాయిస్, మన నోటప్పుడు వచ్చే విలువైన ఈ యొక్క ప్రభువును మాట్లాడి తన గణపరిచే నువ్వు ఎటువంటి వ్యక్తివి. ఆ మాటలే స్తుతించే నోరే వ్యతిరేకంగా దుష్టుడు చెప్పున నడిచే ఆ స్వరాలు అందులో కలిసి అనుకోండి, దేవుడికి ఏమైనా సంబంధాలుగా మనం కాదు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలిగి నీవు వ్యక్తిగతంగా బ్రతుకున్నప్పుడే నువ్వు దేవుని బిడ్డవు కావో, నీ మాట చెప్పినా, నీ జీవితం చెప్పినా, నీ యొక్క నడక చెప్పినా తెలిసిపోతుంది. దేవుడు మంచిని కోరుతున్నాడా, చెడ్డను కోరుతున్నాడా? చెడ్డను కోరి మంచి చేస్తున్నాడు. మంచిని చేసిన తర్వాత కూడా చెడ్డ అవుతే మళ్ళీ అది ఇష్టమా దేవునికి? కుళ్ళిపోయిన అంటుపండ్లు అట్టుకొచ్చి తినంటే తింటారా? మంచి అంటుపండే తింటాం. అలా కుళ్ళిపోవద్దు ప్రియులరా. దేవునికి స్తోత్రం కలిగి ఆలోచించాలి. ఏమని రాయబడదు ప్రియులరా? ఏమని రాయబడదు? చక్కగా చూస్తే అంతం వరకు చెప్పండి. అందరూ చెప్తాం, అంతం వరకు ఏం చేయాలంట? సహించేవాడే. వాడెవడో రక్షణ పడును. రక్షణ ఎందుకండి? దేవునికి స్తోత్రం. దేశ సరిహద్దులు ఊరుకుని కాతారు కుదర లేకుండా. కానీ సివిలేడు ఎందుకంటే దేవునికి స్తోత్రం కలిగింది కాదు, తిరుగు లేకుండా. అలాగే ఇది జీవితానికి అవసరమైందండి. దీన్ని కూడా లక్ష్య చేయకపోతే ఇంక మనం ఉన్నా ఒకటే బతుకుతున్నారు కానీ మృతి అంటాడు, అంతే కదా. దేవునికి స్తోత్రం కలిగి చూడండి, అంతవరకు సహించేవాడే ఈ వాడెవడో రక్షించబడను. మరియు ఈ సువార్త ఏంటంట? ఈ రాజ్య సువార్త, దేవునికి స్తోత్రం, సకల జనులకు దేవునికి స్తోత్రం లోకమంతా. నీ ఒక్కరికొరకే కాదు, తెలివైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కొద్ది మాట అంటుకుంటే నా కొరకు చెప్పాడు అంటారు. నీ కొరకు రాయించడా? నువ్వు అగ్నిలో పడిపోతావేమో అని, నువ్వు ఇలాగ అలా తిరుగుతావేమో, మంచిగా మారుతావని నీ గురించి కూడా రాశాడు, అందరి గురించి రాశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక్కరవే బంగారం అని, నువ్వు మంచి బంగారం అని నీకు ఇచ్చాడా? ప్రతి ఒక్కరికి, సకల జనులకి. హల్లెలూయా. చూడండి, లాస్ట్ మాట చదువుకుంటే ఏముందండి? ఏం రాయబడింది? అది మరి ఇప్పుడు నా గురించి ఇచ్చారంటే, ప్రభు నువ్వు నాతో మాట్లాడుంటే మాట్లాడతాను. దేవునికి సకల జనులకు సాక్షార్థమై వాక్యం. దేవుడు ఎన్ని బంగారముల కంటే ఏంటంటే ఇది మిన్నమైన బంగారు కంటే మిన్నమైన సాక్షాత్మైన వాక్యము. హల్లెలూయా. అది దేవుడు మనకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆలోచించవా?
ఆత్మీయ సంబంధమైన మాటలు మనల్ని బలపరచాలి ప్రియులారా. ఆత్మీయ సంబంధమైన మాట యేసు నామములో మండించబడును గాక. చూడండి ప్రియులారా, మార్కు రాసిన సువార్తలో పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర మనం నివసించున్నాం. ఆయన 13:13లో చక్కని మాట రాయబడిన మాట చూస్తే దేవుడికి మహిమ కలిగినట్లుగా ఆత్మీయ సంబంధమైన నా నామము నిమిత్తము హల్లెలూయా ఉత్తిని దేశించేస్తే నీకు నువ్వు దేశించాలని దేవుడిని పెట్టాడు. ఏ నామమో హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఈ వాక్యం జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా, జ్ఞానం లేని వాళ్ళకి అర్థమవుతుందా? మరి వింటే మనం జ్ఞానవంతులు అయితే ఎలాంటి వారు ఉంటారో మనం ఈ మొన్న సంవత్సరం అవును కానించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వాగ్దానం తీసుకుని దేవుని నూతన సంవత్సరంలో ప్రవేశించాం కదా, అప్పటి నుంచి మనం ఎటువంటి బిడ్డలమో, గుర్రులమా మేకలమా, గురుగులు ముళ్ళ పొదలు కూడా ఆలోచించి దేవుని వాక్యాన్ని మాత్రం స్వీకరిద్దాం. ఇందులో ఎవరిని అనుకుంటే మనకేమవుతుంది? దేవుడు చూసుకును గాక. ఎవరినని అనుకుంటే మనకేమవుతుంది? ఏమన్నా లాభం అవుతుందా? నష్టాలు కోల్పోతాము. హల్లెలూయా. విలువని కలిగిన జీవితం యేసునామములో వచ్చిన గాక. మనందరం ఎలాంటి వాళ్ళం ఆయనకి తెలిసిపోతుంది. ఎవరికి తెలిసిపోతుంది? దేవునికి స్తోత్రం. నటించిన, ప్రేమతో ప్రేమించిన, ఆత్మీయంగా ఉన్నా ఆత్మీయంగా లేకపోయినా ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. దేవునికి స్తోత్రం. నడుచుకోండి. అందుకంటాడు పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగా ఉండి, నీతిమంతుడిని నీతిమంతుగా ఉండి, అపవిత్రుడిని ఉండు. నువ్వు ఎలా ఉంటే మాకేంటి, ఎవరికేంటి, నేను ఎలా ఉంటే నీకెందుకు? దేవునికి స్తోత్రం కలిగిన తీర్పు తీర్చేవారు మనము కాదు, దేవుని యొక్క వశయంలో ఉంది. అది దేవునికి మహిమ కలిగింది. అమ్మా చాలా అంటాం, అంతేమీ లేదు నీ దగ్గర. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర ఉంది? అది దేవుని దగ్గర ఉంది. ప్రియ మాట వేరు, నటన వేరు, జీవించడం వేరు. వాక్యం వేరు, వాక్యం చెవి వింటుంది కానీ ఆత్మ శరీరం విందాం. ఏదో ఎలాగంటుంది? దేవునికి స్తోత్రం కదా. చూస్తే ఇప్పుడు నా నామము నిమిత్తము అందరి చేత మీరు దేశించబడురు. ఎంతవరకు అంట? మరి ఎందుకు వచ్చినాయి ఈ వాక్యాలు? దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఏది చెప్పాలి ప్రభు అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం తగిలింది, దేవునికి వచ్చింది. అది ఏంటంట? ఏం చేయాలండి? దేవుడిచ్చిన వాక్యాలు మనకు దొరికినందుకు అదృష్టం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము, తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. చాలు ప్రియులారా. ఎన్ని నామముల కంటే, ఎన్ని తరముల కంటే. హల్లెలూయా. ఎప్పుడు ఆయన నామాన్ని విడిచిపెట్టుకోకు. దేవునికి స్తోత్రం కలిగిన. ఎందుకంటే నా నామము నిమిత్తం దేశించబడతారు. అందరము దేశించబడతాం ప్రియులరా. అందుకనే మత్తయి రాసిన సువార్తలో పొందు ప్రియులరా. ఈ రోజున దేశింపబడటం వల్ల ఒళ్ళు చిల్లడిపోయి నేను బతకనని చచ్చిపోయేవారు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడి బిడ్డలైతే ఏం చేస్తామండి? అంతం వరకు వాక్యం చెప్పే మాట వేరు, మనము జీవించలేం కదా. నీ కొరకు మన కొరకు దాచుకుని చెప్పమని బాబు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. చూడండి ప్రియులరా, నా నిమిత్తము నీ నిమిత్తము కాదండి ప్రియులరా, స్తోత్రం. 5:10లో నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మరి ఒకరు ఎవరన్నా హింసించాలి అనుకో, నువ్వు కూడా ఆ హింసలోకి వెళ్ళి రివర్స్ కౌంటర్ ఇచ్చేవారికి ఏమన్నా కుక్కలు దెబ్బలాడుకున్నట్టుంటుంది. అందుకంటే కుక్కల విషయంలో అంటే ఇలాగా మంచి లేదు, ఇలాగా మంచి లేదు. ఏమన్నాడు? కాదండి, ఇక్కడ నా నిమిత్తము లేకపోతే నీతి నిమిత్తం. నా నిమిత్తం కూడా ఉందండి, లేదని అనుకోవద్దు. హల్లెలూయా. నీ నిమిత్తము
లేకపోతే నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు. ఊరుకుని వచ్చిన దానికి హింస. కొండ మీద యేసుప్రభు ప్రసంగం చేసి చక్కగా చెప్తున్నాడు. అలాగే యేసుప్రభు ఈ ఏం చేశాడు? నిదానంగానే బోధించుకుని చక్కగా ఆత్మీయంగా ఉండడం అని చెప్పాడు. తర్వాత ఏమంటున్నాడు? దేవునికి స్తోత్రం, పరలోక రాజ్యము వారిది, నా నిమిత్తము జనులు. ఎవరి నిమిత్తం? దేవుడి నిమిత్తం జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధ మాటలు చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు మరి నువ్వు తిరగేసి కౌంటర్ ఇస్తే నువ్వు దానికంటే చెడిపోయిందని. దేవునికి స్తోత్రం కలిగి ఏంటంట? ఒకటి చెడిపోయింది, మళ్ళీ నువ్వు కూడా చెడిపోయి ఆ చెడిపోయిన దాంట్లో కలిపితే ఇద్దరు ఏమయ్యారు? రెండు చెడిపోయిన కంపలే. హల్లెలూయా. అది పురుషురావునే స్త్రీరావునే తేడా లేదు కదండి. అంతేనమ్మా? దేవునికి స్తోత్రం. పోనీ ఏదో కుళ్ళిపోయి చెడిపోయింది, మరి మంచి పంట ఏం చేయాలి? కుళ్ళిపోయిన దాంట్లో కలుపుతావా? కలకూడదు, సంబంధం ఉండకూడదు. చెడ్డ నీరు వేరు, చూడండి, డ్రైనేజ్ నీరు వేరు, మంచి నీళ్ళు వేరు. దేవునికి స్తోత్రం. మురుగు కాలువలు రెండు ఉంటాయి, ఒకటి పంట కాలువ, మురుగు కాలువలో చెడ్డ అంతా వెళ్తుంది, మంచి కాలువలో ఏమెళ్తుంది? దేవునికి స్తోత్రం కలిగి. ఇప్పుడు మంచినీరులో లాంటి వారు ఉందామా? ఆ మురికి నీటి వారిగానే ఉందామా? వాక్యాలు ఎలా బోధించిన మన బుద్ధి ఎందుకు రావట్లేదు? మనం తెలుసుకునే వారం అయితే దేవుని మాట అంటే దేవుడికి లాగా ఉండాలి, కానీ కుళ్ళు నీళ్ళు ఎందుకు? దేవుడేమో నిన్ను పాపిని, నీ పాపాలు దోషాలు అన్నీ తీసి ఆయన రక్తం ద్వారా పవిత్రంగా మనం చేసినప్పుడు మనం ఎందుకు తప్పుపోవాలి? దేవునికి స్తోత్రం కలిగిన కాక. నేను పిల్లల్ని పెట్టి పెద్దగా చేస్తున్నాను కదా, వారు ఎందుకు తిరిగి కొట్టి చేసుకోవాలి? ఆయన నామాన్ని నీవు నేను ఎందుకు అవమానం పరచాలి? అదే అర్థం ఉందా మనకి? ఆలోచించాలి పిల్లలు. దేవునికి స్తోత్రం కలిగిన. ఏమంటాడు? ఎవరి నిమిత్తం అంట? 11 అంటాడు, నా నిమిత్తం. ముందు అది చదివితే మీరు కంగారైపోరు, అర్థం చేసుకోవాలి. వాక్యం లేకుండా పాస్టర్ గారు ఎప్పుడు మాట్లాడతారు. అలాగే నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిజమేనా? ఇక్కడి నుంచి ఏం చేయాలి మరి? మనం నిందించిన మీదకి వెళ్తావా? దేవుని రాజ్యం కావాలనుకుంటే దేవుడు చెప్పిన మాట నాలా వాక్యం ఏమీ సంబంధం ఉండలేదండి. ఇప్పుడు సంఘాల్లో ఎలా ఉంటుందంటే, దేవుడు వాక్యాన్ని పక్కన పడేసి మనలో ఏముంది? షుగర్ బీపీ కంపల్సరీ ఉంటుంది, లేకుండా ఏముంటారు. దీన్ని బట్టి రేజ్ అయిపోతున్నాం, యేసుబాబుని పక్కన పెడుతున్నారు, వాక్యాన్ని పక్కన పెడుతున్నారు, మన ఇష్టం వచ్చినట్టు వేసిపోతున్నాం, తర్వాత పశ్చాత్తాపడుతున్నాం.